ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తిరుపతిలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూముల్ని కూడా అన్యక్రాంతం చేస్తున్నారు. మాజీ ఆర్డీఓ భూమి కొనుగోలు చేస్తే టీడీపీ నేతలు వాటిని కబ్జా చేశారని ఆరోపణలు చేశారు సిపిఐ నారాయణ. అయితే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం లేకపోతే కబ్జా జరిగే అవకాశం లేదన్నారు సిపిఐ నారాయణ. ఇక కాయకలూరుకు చెందిన దోరెపూడి శివనాగ ప్రసాద్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన చెబుతున్నారు. ఇక శివనాగ ప్రసాదే అనగాని బినామీ అంటూ నారాయణ ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అభిరాణ గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన అంత చర్చ జరుగుతా ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, పార్టీలో పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదిరి కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధితుడు అంటే దోరేపేట శివనాగ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి బినామీ. ఇది అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగవు. ఎమ్మెల్యే వీళ్ళంతా స్టేట్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కబ్జాకి ఇన్వాల్వ్ అవుతుంటే ఇలాంటి సీనియర్స్ దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి ఇలాంటి బినామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అరేంజ్ చేసుకుంటే వీళ్ళు అనామకులు. వీళ్ళు మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒకటి ఐరిష్ ఫోన్ లేదు, అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి. అట్లా తీసేసి పెట్టేసాక వాళ్ళు రీచ్ చేసి పెట్టారు. ఇది భూమినాథ్ అంటారు. ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నోగ తీసుకొని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అక్కవానికి వర్తిస్తారు. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నట్టు అనుమానాలు కాబట్టి సీరియస్ గా తీసుకుంటున్నాం. కొత్తగా లేకపోతే ఈ భూమిని ఎద్దరికి వాళ్ళు సాల్వ్ చేయిస్తాం, వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వం వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇక మొత్తానికైతే తిరుపతిలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి విలువైనటువంటి భూములను అన్యక్రాంతం చేస్తున్నారని చెప్పేసి సిపిఐ నారాయణ అయితే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో ఏపీలో మరోసారి దుమారం రేగిందని చెప్పొచ్చు. ఇక మాజీ ఆర్డీఓ కొనుగోలు చేసినటువంటి భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారని, దీని వెనకాల రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రమేయం కూడా ఉందంటూ ఆయన తీవ్ర విమర్శలు అయితే గుప్పించినటువంటి తెలుస్తోంది. సో మొత్తానికైతే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కోట్ల విలువైనటువంటి స్థలాలను కబ్జాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి, ఇందులో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల హస్తం కూడా ఉందంటూ చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. ఒక మాజీ ఆర్డీఓ చట్టబద్ధంగా కొనుగోలు చేసినటువంటి విలువైన భూమిని కూడా వదలకుండా టీడీపీ నేతలు అక్రమంగా కూడా దక్కించుకుంటున్నారని చెప్పేసి నారాయణ పేర్కొనడం జరిగింది. అయితే ఈ భూ కబ్జా వ్యవహారంలో కూడా రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యక్ష జోక్యం లేదా అండదండలైనా ఉన్నాయని చెప్పేసి, ఆయన సహకారం లేకపోతే ఈ స్థాయి కబ్జా అయితే సాధ్యం కాదని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కైకలూరు ప్రాంతానికి చెందినటువంటి దోనెపూడి శివనాగ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి పేరుతో ఈ భూమి రిజిస్ట్రేషన్లు జరగాయని చెప్పి, సదరు శివనాగ ప్రసాద్ మరెవరో కాదు, మంత్రి అనగాని సత్యప్రసాద్ కు అత్యంత ఆప్తుడైనటువంటి బినామీ అని చెప్పేసి నారాయణ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.